యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ వేడుకలు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అనకాపల్లి జిల్లాలో పండుగ వాతావరణాన్ని తలపించింది. పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు నేతృత్వంలో ప్రముఖ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసన సభ్యులు ఎన్ ఈశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంవీఆర్ నివాసం నుండి 200 కార్లతో 300 మంది బైక్లతో ర్యాలీగా ఎంవీఆర్ యువసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు బీజేపీ జిందాబాద్ నినాదాలతో హోరెత్తేలా తరలి రావడంతో అనకాపల్లి పట్టణమంతా కాషాయమయమైంది. ముందుగా ఎంపీ సీఎం రమేష్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ ఇన్ఛార్జ్ విజయ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ర్యాలీ నగరం గుండా సాగుతూ వేల్పుల వీధికి చేరుకుంది. జంక్షన్లో బీజేపీ నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం డైట్ కాలేజ్ జంక్షన్లో ఉన్న భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ఎంవీఆర్ తదితరులు మాట్లాడుతూ అటల్జీ చూపిన బాటలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు. పార్టీ క్రమశిక్షణ, నిరంతర సేవలే ఈ 46 ఏళ్ల విజయ ప్రస్థానానికి పునాదులని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలే అసలైన బలమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొన్నగంటి అప్పారావు, ఈడ్ల శ్రీరామ్మూర్తి, పలక రవి, ఓరుగంటి నాగమణి, జిల్లా మండల స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అనకాపల్లి కూడలిలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అధ్యక్షులు పరమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను అతిథిగా వచ్చి ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలైంది. ఈ 47 సంవత్సరాలకు ముందు చాలా చరిత్ర ఉంది. 1951లో జనసంఘ ఏర్పాటు, శ్యామా ప్రకాష్ ముఖర్జీ గారు జనసంఘ ఏర్పాటు, ఆ తర్వాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం ఇంకా ముందుకు తీసుకొచ్చి 1977లో జనతా పార్టీ, 1980లో భారతీయ జనతా పార్టీగా కీర్తిశేషులు పెద్దలు వాజ్పేయి గారు, అలాగే భారతరత్న మన ఎల్కే అద్వానీ గారు ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి 47 సంవత్సరాలు జరిగి పూర్తయ్యి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చెప్పాలి, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే సిద్ధాంతం మన భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీలో ఎక్కడా కూడా కుటుంబ నేపథ్యం ఉండదు. అంతా కూడా ఎవరైతే సేవ చేస్తారో అటువంటి వారికే నాయకత్వం అందించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమే కేవలం ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్న కుర్రోడికి 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పేద బడుగు బలహీన వర్గాల కోసం అంత్యోదయ సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటు ముఖర్జీ గారి సిద్ధాంతాన్ని కానీ, పండిట్ దీనదయాళ్ గారి సిద్ధాంతాన్ని, అంత్యోదయ సిద్ధాంతం నుంచి నేటి వరకు ఉన్నటువంటి వికసిత భారత్ వరకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు చారిత్రాత్మకంగా దేశంలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు, 76 సంవత్సరాలు ఈరోజు స్వతంత్రం వస్తే అందులో సుమారు 60 సంవత్సరాలు దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ సరిచేస్తూ ఈరోజు కాశ్మీర్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేసి, అలాగే రామ మందిరాన్ని నిర్మించి, ట్రిపుల్ తలాక్ చెప్పి, అలాగా అన్ని రకాలుగా ఈరోజు అంత్యోదయ సిద్ధాంతాన్ని పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అన్ని సర్వేల్లో కూడా సుమారు ఈ 10-12 సంవత్సరాల్లో భారతదేశంలో 25 కోట్ల మంది పేదరికంలో ఉన్నవారందరూ కూడా మధ్యతరగతి ఆ పై స్థాయికి చేరుకోవడం జరిగింది. పేదరికం నుంచి నిర్మూలన చెందడం జరిగింది. ఆ విధంగా పేద బడుగు బలహీన వర్గాలందరి కోసం పెద్దపేట వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ ఉంది. అటువంటి వికసిత భారత్ సిద్ధాంతంతో స్వతంత్రం వచ్చిన కనీసం 100 సంవత్సరాల నాటికైనా నా భారతదేశం నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో ఉండాలి అనే ఒక లక్ష్యంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఆయన సంకల్పంలో మనందరం భాగమై ముందుకెళ్తున్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై హింద్. జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన యొక్క భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం దగ్గర మన యొక్క
భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ జరుపుకున్నాం. మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఇది భారతీయ జనతా పార్టీ ఏదో ఒక గాలికి వచ్చినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ కూడా ఏదో ఒక గాలిలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నిక కాబడి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కాదు. సుదీర్ఘ కాలం పాటు 1951లో భారతీయ జనసంఘం రూపంలో స్థాపించబడినటువంటి భారతీయ జనసంఘం తర్వాత జనతా పార్టీలో విలీనమవడము, జనతా పార్టీ 1980లో జనతా పార్టీ నుంచి విడిపడి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం. సుదీర్ఘ కాలం పాటు ఈ దేశ ప్రజలకు సేవ చేస్తూ ఈ దేశ ప్రజల్ని జాతీయ భావాలకి ఆకర్షితులయ్యే విధంగా మన దేశం కోసం మనం పనిచేయాలి, ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం మన యొక్క సనాతన ధర్మం ఆధారంగా మన భారతీయ తత్వం ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలన సాగాలి అనేటువంటి లక్ష్యంతో మన యొక్క భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే మనకి మానవతా దర్శనం ఇచ్చారో, మానవ దర్శనం ఆ యొక్క సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ సమాలు అందాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా మరి కార్యకర్తలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. వారందరి యొక్క కృషి కారణంగా అనేక మంది జీవితాలు అర్పణ చేశారు. వారందరి యొక్క కృషి కారణంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంది. ఈ దేశ ప్రజలందరినీ కూడా జాతీయవాదం వైపు నడిపించగలిగింది భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా గత 3 దఫాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈవేళ సుమారు 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తను స్వతంత్రంగా లేదా తన మిత్రపక్షాలతో కలిపి అధికారంలో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పేరుతో అధికారంలో రావడం జరిగింది. సో ఈ రకంగా భారతీయ జనతా పార్టీ 80 నుంచి ఇప్పటి వరకు 2 స్థానాల నుంచి 303 స్థానాల వరకు, ఈరోజు ఎన్డీఏగా 293 స్థానాల వరకు మరి పెరిగి ఈ దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని రాబోయే రోజుల్లో ఇంకా ఈ దేశాన్ని